భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బెజవాడ గజగజ వణుకుతోంది. భారీ వర్షాలతో చివురుటాకులా వణికిపోతోంది. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం ముంచెత్తుతోంది. కృష్ణానది మొత్తం విజయవాడను ముంచెత్తిందా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. రోడ్లన్నీ మోకాళ్ల లోతు నీటిలో నిండిపోయాయి. ఎక్కడికక్కడ కొండ చర్యలు వెలుగుపడుతున్నాయి. ఇప్పటి వరకు 4 ప్రాణాలు కోల్పోయారు. 2 రోజుల నుంచి విజయవాడ నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో జనజీవనం మొత్తం అస్తవ్యస్తమైంది. భారీ వర్షంతో విజయవాడ మొగల్రాజ్పురంలో సున్నోపుబట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో మేఘన, బోలెం లక్ష్మి, లాలు, అన్నపూర్ణ మృతి చెందగా మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. డోనార్ సెల్ వద్ద పెద్ద మొత్తంలో రాళ్లు కిందకు జారాయి. వర్షం దాటికి కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే దుర్గగుడి ఘాట్ రోడ్డును మూసివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా యనమల కుదురులో శివాలయం కొండపై నుంచి కొండ చర్యలు విరిగిపడ్డాయి. మెకానిక్ షెడ్డుపై కొండ చర్యలు పడటంతో సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ ఘటనలో మెకానిక్ షెడ్డు కింద ఉన్న సుమారు 20 గొర్రెలు మృతి చెందగా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి ప్రజలు మరణించడం ఇది తొలిసారి కాదు. గత 10 ఏళ్లలో ఇలాంటి ఘటనలు జరిగి 20 మందికి పైగా మృతి చెందారు. ఇంద్రకీలాద్రిపై అనేక సార్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి. వివిధ ఘటనల్లో చాలా మంది గాయపడ్డారు. గతేడాది కస్తూరిబాయి లబ్బిపేటలో కొండ చర్యలు విరిగిపడి 4 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బెన్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. రహదారులపై మోకాళ్లు లోతు నీటిలోనే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటి విజయవాడ రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయని చెప్పాలి. మోకాళ్ళ లోతు నీటిలో పూర్తిగా వాహనాలన్నీ ఉన్న పరిస్థితి. ప్రతి రోడ్డు కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం మనం కానూరు జంక్షన్లో ఇది బందర్ రోడ్డు, విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే రోడ్డు. రెగ్యులర్గా వేలాది వాహనాలు ఈ రహదారి మీద వస్తాయి. మొత్తం ఇప్పుడు ఒక చోట కాదు, విజయవాడ నగరం అంతా కూడా ఇదే పరిస్థితి అయితే తలపిస్తుంది. గత రాత్రి నుంచి కూడా భారీ వర్షం, ఎడతెరిపి లేకుండా వర్షం అయితే నమోదవుతున్న పరిస్థితి. సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళడంతో వాహనం నిలిచిపోవడం, దాన్ని మళ్ళీ తోసుకుంటూ సగం దూరం వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇటు ప్రధానికం పూర్తి అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో ఇదే తరహా పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. చాలా చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. వర్షపు నీటిలో కార్లు, బైకులు ఆగిపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. డెంటల్ హాస్పిటల్ రోడ్డు, మార్కెట్టు, రైల్వే స్టేషన్, బస్టాండ్లకు అనుసంధానంగా ఉండే బ్రిడ్జ్ మొత్తం నీట మురిగింది. దీంతో వాహనాలు నీళ్లలో నిలిచిపోయాయి. ఏలూరు రోడ్డు, మొగల్రాజ్పురం, పుష్ప హోటల్ సెంటర్, సూర్యారావుపేట, సింగ్ నగర్, వన్ టౌన్ ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి విజయవాడ నగరం అతలాకుతలమైంది. దాదాపుగా నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం విజయవాడ వన్ టౌన్లో ఉన్నాం. వన్ టౌన్లోని మనం చూసుకుంటే కనుక జెండా సెంటర్కి వెళ్ళే దారి అది. ఆ మొత్తం దారి అంతా కూడా పూర్తిగా జలమయమైంది. ఇది అంతా కూడా వన్ టౌన్లోని వెలగలేటి వారి వీధిగా చెప్తారు. ఇది మొత్తం చూస్తే కనుక 4 రోడ్ల జంక్షన్ ఏ విధంగా పూర్తిగా మునిగిపోయిందో మనం చూసుకోవచ్చు. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇక్కడ వీధులన్నీ కూడా పూర్తిగా దాదాపుగా నడుం లోతు నీళ్ళలో మొత్తం వీధులన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే కనుక కార్లు దాదాపుగా మునిగిపోయాయి. అదేవిధంగా 2 వీలర్స్ మునిగిపోయాయి. వీరికి సంబంధించిన ఇక్కడ మనం చూస్తే 4 వాహనాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఆటోలు మునిగిపోయి ఉన్న పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకోవచ్చు అక్కడ ప్రజలు వెళ్తున్నారు. అక్కడ దాదాపుగా నీళ్ళలోనే పడుతున్న వర్షాన్ని లెక్క చేయకుండా ఇళ్లకు వెళ్తే సందర్భంలో కూడా వారికి దాదాపుగా మోకాళ్ళ లోతు పైన నీళ్ళలో, అంటే దాదాపుగా నడుం లోతు వరకు కూడా నీరు ప్రవహిస్తుంది. మొత్తంగా మనం చూస్తే కనుక రాబోయే 2 రోజుల పాటు కూడా ఇదే విధమైన పరిస్థితి ఉండే నేపథ్యంలో ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఏదైతే ఈ వన్ టౌన్ ప్రాంతం ఉన్నామో ఇక్కడ దాదాపుగా నడుం లోతు వరకు, అంటే మోకాళ్ళ లోతు నుంచి నడుం లోతు వరకు కూడా నీరు రోడ్ల మీదే ప్రవహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. భారీ వర్షం కారణంగా బయటకు రావాలంటేనే బెజవాడ ప్రజలు వణికిపోతున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చిన వారు వరద నీటిలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీటిలోనూ అవస్థలు పడుతూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. చాలా చోట్ల జాతీయ రహదారులపై వరద నీరు చేరడంతో సర్వీస్ రోడ్ల నుంచి వాహనాలను మళ్లిస్తున్నారు.
రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్ చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ విజయవాడ నగరం అంతా కూడా భారీగా వర్షంతో వరద నీరు చేరుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఒకవైపు కృష్ణానది పొంగి విజయవాడ నగరంలోకి వచ్చిందేమో అనేటువంటి అనుమానం కూడా కలిగేంతగా భారీగా వరద నీరు రోడ్ల మీదకి చేరుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ వాహనాలు ఆగిపోతున్న పరిస్థితి. అర్ధరాత్రి నుంచి కూడా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. అట్లాగే విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు ఈ రోజు అంతా కూడా. సో ఇంకా మనం చూస్తున్నాం, ఎటువైపు చూస్తున్నా కనిపించే ప్రతి రోడ్డు కూడా నీళ్లతోటి మునిగిపోయిన పరిస్థితి. నగరంలో వర్షాల పరిస్థితిపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరో 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ నుంచి వెళ్లాల్సిన 20 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.